బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. బోర్డు మీద రాశి ఫలితాలే చెప్పబోతున్నారా? బోర్డు మీద అయితే రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు. అవును, ఇంచుమించుగా భాద్రపద మాసం మనకి తెలుగు మాసాల్లో చూసుకుంటే మరి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఈ భాద్రపద మాసం ద్వాదశ రాశులకి అనేది ఒకసారి చెప్పండి. అలాగే ఎంత వరకు దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది కూడా ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా. సో గోచార ఫలితాలు ఎప్పుడు కొన్ని ఏంటంటే, మన జన్మజాతకం ఉన్న వాళ్ళకి దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి. సో మహాదశ నడుస్తున్నప్పుడు ఆ మహాదశలో ఉన్న గ్రహాలు ఇక్కడ గోచారంలో ఎక్కడ ఉన్నాయి, ఏ స్థానాలు ఉన్నాయి. సో అవి మనకి ప్లస్ అంటే మనకి అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ అన్ని అనుకూలంగా రిజల్ట్ దొరుకుతాయి. వ్యతిరేకమైన స్థానాల్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ అంతర్దశ బాగున్నప్పటికీ ఇక్కడ వ్యతిరేక దశ ఉంది కనుక దీని ఒక ఇంపాక్ట్ కొంచెం మనకి మన జాతకంలో పడుతుంది. ఇది గోచార ఫలితాలు. సో అసలు జాతకమే తెలియని వాళ్ళకి, మా నామరాశి ప్రకారం మేము రాసి చూసుకున్న వాళ్ళకి ఇది 50% పనిచేస్తుంది. నామ నక్షత్రాలు బట్టి నామనక్షత్రం వాళ్ళకి 50% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నామాన్ని కంటిన్యూగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ పేరుని వాడతారో దానికి ఒక ఎనర్జీ ఫార్మేట్ అయ్యి ఆ ఎనర్జీకి ఏ గ్రహం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. సో ఒక పేరు వాడుతున్నాము, ఆ పేరులోనే వాళ్ళు వెళ్తున్నారు అంటే ఆ వాళ్ళకి గత జన్మలో ఆ గ్రహాలు ఒక అనుకూలం వల్ల వాళ్ళు ఈ జన్మలో తీసుకున్నారు. సో అది రాసుకోకపోయినా ఆ గ్రహం అనుగ్రహం వల్ల వీళ్ళకి ఆ పేరుతో వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ రాసి 50% రిజల్ట్ కనిపిస్తుంది. 100% ఇవి. సో జన్మ జాతకం ఉన్న వాళ్ళకి, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మ జాతకాన్ని ఫస్ట్ చూసుకొని దానికి దశ అంతర్దశ ఏం నడుస్తుంది దాన్ని బట్టి ఈ రిజల్ట్ అప్పుడు ఇది 10% పనిచేస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే జాతకంలో అస్సలు బాగాలేదు, జన్మ జాతకంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి గోచారంలో వాళ్ళ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి, కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అమ్మయ్య ఏదో ఉపశమనం అంటే ఏదో ఒక పరిహారమో ఒక రెమెడీ చేయడమో దానివల్ల బయటపడ్డమో ఏదో ఒక గురువు ఒక అనుగ్రహమో ఏదో జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి రిజల్ట్ వస్తుంది. ఇది గోచార ఫలితాలు. సో గోచారంలో మనకి మీనరాశిలో రాహు, వృషభంలో గురువు, తర్వాత సో మా కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని భగవానుడు వక్రించున్నాడు. ఇది వర్ష గ్రహాలు. సో సంవత్సరం వరకు మారవు ఇవన్నీ అలాగే ఉంటాయి. సో మాస ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే, రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. సో ఇవి మెయిన్ ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇంపాక్ట్ వీళ్ళతోటి. ఎందుకంటే వీళ్ళు మెయిన్ గ్రహాలు ఏంటంటే ఈ గురువు ప్లస్ శని భగవానుడి పెద్ద పెద్ద దశలు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పనులు కావాలంటే మనం పెద్ద సీఎం దగ్గరికి వెళ్ళాం కదా. సో అలాంటి పనులు చేయడానికి వీళ్ళు మనకి ఉపయోగపడతారు. అంటే ఏంటి అంటే మనకు చిన్న ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, మన ఇంట్లో చిన్న ఆనందం కానీ, ఇలాంటివన్నీ కావాలంటే బుధుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడు చూసుకుంటే ఆటోమేటిక్ గా చిన్న చిన్న పనుల్లో మనం లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, అదే ఒక అధికారులతో మాట్లాడాలి, రవి ఎక్కడ ఉన్నాడు, ఆ రవి మనకి ఎలా యోగిస్తాడు, అది మాస ఫలితాలు. ఇవి మనం చెప్పేది. అందుకే మాస ఫలితాలు. ఇక దిన ఫలితాలు అంటే చంద్రుడిని బేస్ చేసుకుని చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది దిన ఫలితాలు అనేది. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం? మేషరాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాల్లో కానీ, చాలా రోజుల నుంచి కోర్టులో ఒక కేసు పెండింగ్ పడిపోయి ఆస్తుల గొడవల వల్ల కానీ, లేదా ఆస్తి గొడవల్లో ఉన్న కేసులు కానీ, ల్యాండ్ సంబంధించిన గొడవలు కానీ, ల్యాండ్ సంబంధించిన లిటిగేషన్స్ ఉన్న పేపర్లు కానీ, ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువగా ఉంది. సో ఆర్థికంగా చాలా బాగుంది, ఆరోగ్యంగా బాగుంది, తర్వాత అధికారంగా బాగుంది వీళ్ళకి ఈ మాసంలో. ఎందుకు అంటే స్వరాశ అయిన కుజుడు తృతీయంలోకి వెళ్ళాడు. సో తృతీయ స్థానం అనగా ఏంటంటే ఆరాట పోరాటం, అంటే సాధించుకునే తత్వమే. ఇప్పుడు దాకా గెలవలేదు అంటే ఇప్పుడు గెలిపించుకుని తెచ్చేసుకుంటాడు, తెప్పించుకుంటాడు. గెలుస్తారు కదా, తెప్పించుకుంటాడు. సో అందుకని ఏంటంటే చాలా రోజుల నుంచి పెండింగ్ పడిన కోర్టు కేసులు అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి, సాల్వ్ అవుతాయి వీళ్ళకి. తర్వాత రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వాళ్ళకి చాలా బాగుంటాయి. ల్యాండ్ లిక్విడేషన్ డాక్యుమెంట్స్ అన్ని రిలీజ్ అవ్వట్లేదంటే అవి కూడా రిలీజ్ అవుతాయి వాళ్ళకి. సో చాలా వ్యవహారాలు బాగుంటాయి. అధికారంగా బాగుంటుంది. అంటే చాలా మందికి ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్ వస్తుంది, ఒక పెద్ద ప్రమోషన్ వస్తుంది, పెద్ద అధికారంలోకి వెళ్తాం అనుకునే వాళ్ళకు ఈ మాసంలో అవకాశం ఉంది. ఎందుకంటే రవి ఆయన సింహరాశిలో ఉన్నాడు, అధికారాన్ని ఇచ్చి తిరుగుతాడు.
సో ఖచ్చితంగా ఆ రిజల్ట్ కూడా బాగుంటుంది వాళ్ళకి. ఇంకా ఏంటి ఆరోగ్య విషయంలోకి వస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే శుక్ర కేతువులు కలిసి ఉన్నారు. సో వైద్యకారకుడైన శుక్రుడే ఆయన కేతుతో కలిసి ఉన్నారు కనుక ఖచ్చితంగా డిఫరెంట్ రిజల్ట్ అనేది అనారోగ్య సమస్య అయితే రాదు, ఆరోగ్య సమస్య కూడా రాదు, చాలా బాగుంటుంది. సో అధికంగా ఆరోగ్యంగా అధికారంగా బాగున్న మాసం ఏదైనా ఉందంటే వీళ్ళకి ఇది ఒక్కడే. ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలమే, ఏది వ్యతిరేకత లేదు, అన్ని బాగున్నాయి. చెప్పాలి అంటే అసలు వివాహం అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది, సంతాన యోగం లేని వాళ్ళకి సంతాన యోగం ఉంది, భార్యాభర్తల మధ్య చిన్న డిస్టర్బెన్స్ తో విడిపోయిన వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంది ఈ మాసంలో. సో కలిపేస్తారు. తర్వాత పిల్లల విషయంలో చాలా మంచి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావచ్చు, వాళ్ళకి వివాహాలు సెటిల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ విదేశాల్లోకి వెళ్ళి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఈ మాసం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక కుజుడు మారడం వల్ల. సో మేషరాశి వాళ్ళకి మొదటి నుంచి బాగుంది ఈ సంవత్సరం. కాకపోతే ఏంటంటే శని భగవాన్ మన దాకా వక్రించకున్నప్పుడు శని భగవాన్తో కొంచెం ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు శని భగవాన్ వక్రించి ఉన్నాడు. సో దానివల్ల ఇంకా బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత కుజుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళ్ళాడో అది ఆటోమేటిక్గా అన్ని పనులు లాక్కొని అదంతా అంతే, లాక్కోవడం, ఆక్రమించడం, ఇవ్వడమే, ఇవ్వాల్సిందే అనే ఖచ్చితంగా అగ్రెసివ్ ప్లానెట్ అంతే. సో అన్ని ప్లానెట్స్ కంటే ఎక్కువ ప్లానెట్ అంటే కుజుడు. సో మామూలుగా మేషరాశి వాళ్ళు జనరల్ గానే అగ్రెసివ్, దాంతో ఇంకా ఎక్కువ. తర్వాత ఇక్కడ రవి ప్లస్ శుక్రుడు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఎనర్జీస్ వీళ్ళకి అన్ని అనుకూలంగా, అంటే విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, క్షేత్రాల దర్శనాలు, తర్వాత వీళ్ళు ఇంకేమైనా కొత్త ఫర్నిచర్స్, కొత్త ఇల్లు కొనుక్కోవాలని, అంటే ఇల్లు మంచిగా అందంగా కట్టాలి అనుకునే ఆలోచన రావడం. అంటే కొత్త ఇల్లు అందరూ కొనుక్కుంటారు మామూలుగా, కొత్త ఇల్లుగా కొత్తగా వీళ్ళు కట్టాలని ఆర్కిటెక్ట్ అంటే డిజైన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్లానింగ్స్ ఈ మేషరాశి వాళ్ళకి పుష్కలంగా ఈ మాసం అన్ని విధాలు అసలు బాగుందని చెప్పాలి. చాలా ఆనందదాయకంగా గడిచేటటువంటి ఒక మాసం వీళ్ళది బ్రహ్మాండంగా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే నోరు అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా. పరిహారం కూడా ఉందా? ఖచ్చితంగా. సో ఎంత స్పీడ్ గా మాటలు వస్తాయంటే వీళ్ళకి అన్ని జరిగిపోతాయని చెప్పేసి అన్ని స్పీడ్గా వెళ్తుంటాయి. బ్లెస్సింగ్స్ కావాల్సిందే, బ్లెస్సింగ్స్ తక్కువైపోతాయి. ఎందుకంటే స్పీడ్ గా అన్ని అయిపోతే కొంచెం అహంకారం అనేది ఆటోమేటిక్ మన బాడీలో వచ్చేసి నేను చెప్తే అయిపోతుంది అంతే, నేను చెప్తే అది జరుగుతుంది అంతే అని అనుకోవడం అనేది కొంచెం కొంత అహంకారం వస్తుంది, కొంచెం మాట తోలనం అవుతుంది. అలాంటప్పుడు ఇబ్బంది పడతారు. సో నోరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్, అంతే కదా. అన్ని బాగున్నాయి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వస్తుంది కదా, ఆ ఇంపాక్ట్ ఇబ్బంది పడతాం, కుజుడు నీచబడతాడు, ఇంపాక్ట్ అప్పుడు వస్తుంది. అమ్మ బాబాయ్, జాగ్రత్తగా ఉండడం, మాట చాలా ఆధీనంగా మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మేషరాశి వాళ్ళకి కొంచెం మాటలు స్పీడ్ గానే ఉంటాయి. ఏదో మాట టపటప అంటుంటా, ఆ టపటప అనేది వాళ్ళు తగ్గించాలి, ఈ మాసంలో తగ్గించాలి. దైవారాధన విషయం బానే ఉంది, అయినప్పటికీ బాగుంటే చేసుకోకూడదు ఏమిటి, చేసుకోవాలి. ఖచ్చితంగా దైవారాధన ఉండాలి. ఎప్పుడు కూడా దైవాన్ని వదిలేసి ఎప్పుడు వెళ్ళకూడదు. ఖచ్చితంగా దైవారాధన చేయాలి, గణపతి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. రైట్, మరి వృషభ రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోందండి ఈ సెప్టెంబర్ మాసం? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కొంచెం ఇబ్బందికరమైన మాసమే. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు, తర్వాత వీళ్ళకి తృతీయంలో రవి, తర్వాత మారితే ఆయన చతుర్థ స్థానంలో రవి. సో జనరల్ గా వీళ్ళకు ఉండే విషయాల్లో గురువు ఆల్రెడీ వీళ్ళకి వృషభంలో ఉన్నారు కనుక మామూలుగానే గురువు అక్కడ ఉండడం వల్ల డబ్బులు చాలా మందికి టైట్ నడుస్తూనే ఉంది. సో ఫైనాన్స్ ఏర్పడడం కష్టం అవుతుంది, వచ్చిన డబ్బు నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం నుంచి అలాగే ఉంది వాళ్ళకి. ప్లస్ ఈ మాసంలో ఇంకా ఎక్కువ ఖర్చు, అధిక ఖర్చు, అధిక అదేమంటారు వృధాస ప్రయాస అని చెప్పి అంటారు. అలాగా అలసిపోతారు, వేయ ప్రయాసాలతో కూడిన పనులు, పాపం వాళ్ళకి ఇబ్బందులు. సో ఏ పని చేసినా అదేదో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టుగా వాళ్ళ లైఫ్ గమ్యం చేరదు, అలసిపోతుంటారు. అది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండేవి. తర్వాత ద్వితీయంలో కూర్చుని ఉండడం వల్ల మాట పట్టింపులు ఎక్కువ, భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి మామూలుగా అయితే అలవాటు అయిపోయి మామూలుగా మాట్లాడుకుంటారు, 10 కలిసిపోతుంటారు. ఈ మాసంలో వీళ్ళు జస్ట్ నార్మల్ గా చిన్న మాట అన్నా సరే అది గట్టిగా తీసుకొని సీరియస్ గా తీసుకొని అరవడము, మాట్లాడడము, గట్టిగా జరగడం, అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఈ ప్రభావం పడుతుంది వాళ్ళ మీద, వృషభ రాశి మీద ఖచ్చితంగా ఆ ప్రభావం పడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అరుస్తారు. ఇంత అరుస్తారు ఏంటంటే అది సర్దుకుపోయే వాళ్ళు కూడా సర్దుకోకుండా రివర్స్ అవ్వడం, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కుటుంబంలో కాకుండా కుజుడు సంబంధ బాంధవ్యాలు, ఉద్యోగాల్లో అధికారులతోటి, ఇతరుల విషయాల్లోని చాలా చిన్న చిన్న విషయాలు, బయటికి వెళ్ళి ఒక బండి మీద వెళ్ళి వస్తున్నామంటే గొడవ అవుతుంది. జాగ్రత్తగా ఉండడం,
మౌనంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసం వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. మిగతా విషయాల్లో ఆర్థికంగా అనేది ఖచ్చితంగా కొంచెం టైట్ గా నడుస్తుంది, అది పెద్ద గొప్పగా ఏం లేదు. వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించడం ఇంపార్టెంట్. తర్వాత మోసపోయే అవకాశం ఉంది ఈ మాసంలో. సో ఎప్పుడు ఎంతకాలం ఇలా ఉంటామని చెప్పి లోన్స్ కి వెళ్ళడం కానీ లోన్స్ తీసుకోవడం కానీ చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ మాసంలో వీళ్ళు లోన్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ ఆ అప్పు ఎప్పటికీ తీర్చలేరు. అది చిన్న అప్పైనా పెద్ద అప్పైనా తీర్చలేరు. అది 1000 రూపాయలని తీసుకొని చేయబోదులకి ఆ 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వలేరు, మీద అన్ని ఇచ్చేస్తుంటారు. అమ్మ బాబోయ్. సో అప్పులు జోలికి వెళ్ళకుండా అసలు దాని జోలు దాన్ని తలుచుకోకుండా ఉండడం. అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. అప్పు ఇచ్చినా బాధే, తిరిగి రావు డబ్బులు. అప్పు తీసుకున్నా తీర్చలేము, లైఫ్ లాంగ్ తీర్చాల్సి వస్తుంది. చాలా మంది ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు కదా, ఆ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ ఈ మాసంలో వాడిన పేమెంట్ తప్ప మీ అన్ని పేమెంట్లు చేస్తారు వాళ్ళు. ఈ మాసంలో పేమెంట్కి వడ్డీ కడుతుంటారు, ఇది తీరదు. అందుకని జనరల్ గా చాలా వరకు ఏంటంటే లోన్స్ జోలికి వెళ్లకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవడం, ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత కుజుడు ద్వితీయంలో ఉండడం, తర్వాత రవి శుక్రులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనము, శుభకార్యాలు అన్నిటికీ వెళ్తారు. అన్ని విషయాల్లో విందు విలాసాలు అన్ని బాగున్నాయి వీళ్ళకి, అన్ని బాగుంటాయి కొన. కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా రిలేషన్స్ బ్రేక్ అనేది ఉంటుంది వీళ్ళకి. సో బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆచితూచి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళతో కొంచెం ఏదైనా మాట్లాడినా జనరల్ గా మాట్లాడినా సరే అది పెద్ద గొడవగా మారిపోతుంది, అది పెద్ద ఇంకా మళ్ళీ మారలేదు. ఎప్పుడు రాని వాళ్ళకు కూడా కోపం వస్తుంది ఈ మాసంలో. అంటే అసలు మా వాళ్ళు నోట్లోంచి మాటే రాదండి, చాలా శాంత స్వభావం అన్న వాళ్ళకు కూడా ఈ మాసంలో వాళ్ళకి ఆటోమేటిక్గా నోట్లోంచి మాటలు రావడం, అసభ్యంగా మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒకసారి మాట్లాడే కదా అది మర్చిపోలేదు అని చెప్పి జీవితాంతం మళ్ళీ వేధిస్తూ ఉంటుంది. సో లోనేనంతే, గొడవేనంతే, ఏదైనా అంతే. సో అందుకని కొంచెం వీళ్ళ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం. మాక్సిమం ఏంటంటే నన్ను అడిగితే హ్యాపీగా ఫోన్లన్నీ అవాయిడ్ చేయడం బెటర్, కామ్ ఉండడం పెట్టడం. మరి రాశి అధిపతి నీచపడుతూ ఉన్నాడు శుక్రుడు, అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? దానికి అది ఇంకా టైం పడుతుంది. దానికంటే బిఫోర్ ఈ కుజుడు ఇక్కడ ద్వితీయంలో ఉండడం వల్ల ముందు జరగాల్సిన అన్ని జరిగిపోతుంటాయి. ఇంకా అది నీచపడడం, దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది కంటే ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మాట బయటికి వెళ్తే ఏదో సిగ్నల్స్ ఏదో గొడవ పడ్డం, ఇబ్బంది పడ్డం, ఇవి జరుగుతుంటాయి. ఇవి ఆటోమేటిక్ గా వీళ్ళు శాంతంగా వెళ్దాం అవతల ఏదో వీళ్ళు రెచ్చగొడుతుంటారు, మాట్లాడుతుంటారు, దీనివల్ల ఇబ్బంది పడతారు. సో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం బాగా టెన్షన్ తీసేసుకోవడం. అంటే ఇప్పుడు ఆర్థికంగా వీళ్ళకి స్లోగా ఉంటుంది, దానివల్ల నెక్స్ట్ కట్టాల్సిన ఏంటి అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే కంటికి సంబంధించిన ఇబ్బంది పడే అవకాశం, కంటి నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఉంది. సో ఈ రెండు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కనుక, ఆరోగ్యం ఇంపార్టెంట్ కనుక వీలైనంత వరకు మెడిటేషన్ చేయడం, సైలెంట్గా ఉండడం, తక్కువ మాట్లాడడం, ఎంతవరకు అంతవరకు అవాయిడ్ చేయడం, ఫంక్షన్స్కి అవాయిడ్ చేయడం. ఫంక్షన్స్ బాగా వస్తుంటాయి, పిలుస్తుంటారు, రండి 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 ఆహ్వానించి అవమానించి పంపిస్తుంటారు. అమ్మ బాబాయ్ వెళ్ళకుండా ఉండడం ఉత్తమం. అది దైవారాధన విషయం ఒక్కసారి చెప్పండి. ఇంత కొంచెం నెగిటివ్ పీరియడ్ గా మీరు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఏ దైవారాధన వీటిని అధిగమించేటటువంటి శక్తిని ఇస్తుంది అనుకోవచ్చు? తప్పకుండా దుర్గా అమ్మవారు ఆరాధన చేయాలన్న, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి రావు అక్కడ వచ్చేస్తాను. సో అందుకని ఏంటంటే కొంచెం మాయలో పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా ఉండాలి, ఏ అవమానం పడకుండా ఉండాలంటే దుర్గా అమ్మవారు ఆరాధించడం, ధైర్యంగా ఉండడం. మెయిన్ ధైర్యం ఉండాలి వీళ్ళకి. సో అమ్మో ఎలా ఈ సమస్య ఎలా తీరుతుంది అనే ఫీలింగ్ లేకుండా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి దుర్గమ్మ ఆరాధన, దుర్గా సప్తశ్లోకి పారాయణ కానీ అవేమీ రావంటే దుర్గా అమ్మ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, శుక్రవారం ఇంట్లో దీపారాధన పొద్దున్న సాయంత్రం చేయడం, ఇది చేయడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళు గట్టెక్కుతారు. అలా గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందండి ఈ సెప్టెంబర్ మాసం? మిథున రాశి వాళ్ళకి కొంచెం మధ్యస్థ ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి అన్న, ఎందుకంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మంచి ఏంటంటే తృతీయ స్థానంలో రవి, తర్వాత చతుర్థంలో మారుతున్నాడు కనుక కొంచెం ఆర్థికంగా వీళ్ళకి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు దాకా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి, అదే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే లగ్నంలో కూర్చున్నాడు, అది సారీ రాశిలో కూర్చున్నాడు. రాశి అనుకోవచ్చు, లగ్నం అనుకోవచ్చు, ఒకవేళ లగ్నం చూసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది. సో కుజుడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఉన్నట్టుండి అనుకోకుండా టెన్షన్ వాళ్ళు తెచ్చుకోవడం, లేదా టెన్షన్ గా మాట్లాడడము, ఆవేశం నేను వాళ్ళు ఆవేశం తెచ్చుకొని మాట్లాడితే వాళ్ళకి ఏమవుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి తప్ప. తర్వాత మళ్ళీ ఏంటంటే స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి. ఈ లగ్నంలో కూర్చొని ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం చూసుకోవాల్సింది. మిగతా విషయాలు అన్ని విషయాల్లో వీళ్ళకి బాగుంది. వివాహ విషయంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజు నుంచి వివాహం కుదరక చేసుకోని అనుకునే వాళ్ళు కూడా చేసుకుంటాను, వివాహం చేసుకోవాల్సిందే, లేకపోతే నా లైఫ్ లేదు అనే థాట్ తెప్పిస్తారు, వచ్చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఏంటి వివాహం ఇప్పుడు చేసుకోకపోతే ఏమవుతుంది,
ఇబ్బంది ఏముంది ఆయన చేసుకుని ఏం సాధిస్తా అనే ఒక వైరాగ్యం తీసుకొచ్చిన మాటలు ఉన్నాయి. ఎప్పుడైతే కుజుడు వచ్చాడో వాళ్ళ రాశిలోకి, లేదు వివాహం చేసుకోవాలి, నాకంటే ఒక మనిషి ఉండాలనే కోరిక వాళ్ళకి కలుగుతుంది. సంతాన భాగ్యం లేని వాళ్ళకి సంతానం కలిగించి ఎలాగైనా కలగాలనే కోరికను కలిగిస్తాడు. సో కుజుడు అనేది ఏంటంటే ఎంత అగ్రెసివ్, ఆయన అన్ని విషయాల్లో కూడా కోరికలు తెప్పిస్తాడు. కారు బంగ్లా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెప్పించేది కూడా ఆయనే. సో ఈ యోగం కావాలంటే ఇలా చేయాలని చెప్పి కోరికలు కూడా ఆయనే పుట్టిస్తాడు, తీర్చేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఆయన వల్ల. ఎందుకంటే శుక్రుడు జనరల్ గా కోరికలకి ఆయన అధిపతి అంటారు కానీ, కాకపోతే ఏంటంటే ఇక్కడ కుజుడే. ఎందుకంటే కోరిక పుట్టించాడు, సాధించుకోవాలి. శుక్రుడు కోరిక పుట్టిస్తాడు అంతే, సాధించే దారి చూపించాడు ఆయన. మరి క్రోధం మిగిలిపోతుంది, అప్పుడు కోరిక తీరకపోతే క్రోధమే కదా. కుజుడుకు దారి చూపిస్తాడు ఖచ్చితంగా. అందుకని ఏంటంటే కొంచెం వీళ్ళు హ్యాపీగా ఈ మాసంలో అన్ని విషయాలు అందుకే వాళ్ళందరూ వాళ్ళే మార్పు జరగడము. పిల్లల విషయంలో బద్ధకాన్ని వదిలేసి చదివేవాళ్ళు చాలా మంది, చాలా రోజు నుంచి బద్ధకంగా ఆ టైంకి ఎగ్జామ్స్ టైం చదవడానికి కాకుండా, లేదు చదవాలి, ఏదైనా సాధించాలి, నలుగురిలో ఇంకా మంచి పేరు రావాలి నాకు అనే ఫీలింగ్ తెప్పించే వాళ్ళు చదవడం అనేది, ఇవన్నీ కొన్ని జరుగుతాయి. వీసాలు పాస్పోర్ట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సాల్వ్ అవుతాయి. అవి కొన్ని వీళ్ళ విదేశాల్లో వెళ్ళడం, ఉద్యోగాలు సెటిల్ అవ్వడం అనేది కొన్ని వీళ్ళకి బ్రహ్మాండంగా బాగుంటుంది ఈ మాసంలో. తర్వాత ఏంటంటే ఇక్కడ శుక్రశనులు కలిసి, శుక్ర కేతువులు కలిసి ఉండడం వల్ల కొన్ని విషయాలు ఏంటంటే మాయలో పడ్డం, లవ్ చేస్తామని చెప్పడం, అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడడం కానీ, ఇంట్లో చెప్పడం కానీ, ఇవి కొంచెం డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తుంది. కానీ వీళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజాయితీగా ఉన్నారు లేదని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మాయగానే అవకాశం ఉంది. ఎందుకంటే కన్యా రాశిలో కేతువు, తర్వాత అక్కడ మీన రాశిలో రాహు. జనరల్ గా ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసి వివాహం చేయడం అనేది ఉత్తమం. మంచి వాళ్ళే, మంచి అబ్బాయి అవ్వచ్చు, మంచి అమ్మాయి అవ్వచ్చు. కానీ ఆ టైం జాతకం ఈ మాసంలో జరిగే విషయాలు ఏంటంటే గొడవలకి దారి తీసే అవకాశమే తప్ప కలిసి ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే లగ్నంలో కుజుడు, రాశిలో కుజుడు, ఎప్పుడు కూడా ఏంటంటే రాశాధిపతి ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా అది రిలేషన్స్ బ్రేక్ అని అవుతుంది, రిలేషన్స్ ని ఇబ్బంది పెట్టేది అవుతుంది తప్ప కలిపేది ఉండదు. అది ఎప్పుడు మనం చూసుకోవాలి. ఎందుకంటే మిథున రాశిలో కుజుడు అంత కంఫర్టబుల్ కాదు, కుజ బుధులకి పడదు, జనరల్ గా పడదు. ఆ రాశి అంత కంఫర్టబుల్ కానీ కాదు ఆయన, అందువల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది ఉంటుంది. అదే ఆయనకు ఉన్న రాశుల్లో అయితే బ్రహ్మాండంగా పనిచేయచ్చు, కానీ ఈ రాశి పనిచేది కనుక చూసుకోవాలి. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నప్పటికీ కూడా ఆలస్యం, ఆటంకాలు, అడ్డంకులు అనేవి వీళ్ళు నడుస్తూ ఉంటాయి. సో కొంచెం వీళ్ళు ప్రార్థన ఏంటంటే హనుమాన్ చాలీసా చేయడం అనేది వీళ్ళకి ఉత్తమ మార్గం. హనుమాన్ చాలీసా మార్గం ఖచ్చితంగా చేసుకోవాలి, ప్రతినిత్యం కూడా నిత్యం హనుమాన్ చాలీసా చదువుకుని ఇంట్లోంచి వెళ్ళడం. హనుమాన్ చాలీసా రాదంటే హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణాలు చేయడం. ఇవి చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. లేకపోతే ఏంటంటే శుక్రుడు ఒక ఫలితాలు, రవి ఒక ఫలితాలు కూడా దొరకకుండా అని కనిపించకుండా పోతాయి. రవి శుక్రుడు మంచి ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా కుజుడు ఎక్కువగా వీళ్ళని మొత్తం యాక్టివేట్ చేసేసరి కనుక ఇవి దీని మీద అవన్నీ తక్కువగా కనిపిస్తుంటాయి. రైట్, అద్భుతంగా వివరించారు. హనుమంతుడి అనుగ్రహంతో డెఫినెట్ గా ఈ మాసం ప్రశాంతవంతంగా వెళ్ళాలి మిథున రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.